వెల్కమ్ టు వాస్తు జీవనం. చూడండి, ఈశాన్య ప్రాచికి తిరిగినటువంటి స్థలాలు చాలా అరుదుగా ఉండడం జరుగుతూ ఉంది. ఇప్పుడు నేను చూస్తున్నటువంటి గృహం ఏదైతే ఉందో ఒక గ్రామానికి చెందినటువంటి గృహం. అంటే గుంటకల్లు అంటే మనకు బెంగళూరు దగ్గర ఉన్నటువంటి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గుండగల్లు అనే గ్రామానికి రావడం జరిగింది. ఇది ఆంధ్ర బార్డర్ దగ్గర ఉంటుంది. అంటే బెంగళూరుకు సిటీకి దగ్గర అందుబాటులో ఉంటుంది. ఈ గ్రామానికి చెందినటువంటి గృహము ఈశాన్య ప్రాచికి దాదాపు 20 డిగ్రీలు తిరిగినటువంటి స్థలం. చాలా అరుదుగా మనం ఇలాంటి స్థలాలు కానీ గృహాలు కానీ చూస్తూ ఉంటాం. ఎప్పుడైనా సరే ఈశాన్య ప్రాచికి తిరిగినప్పుడు ఇలాంటి గృహాలు మనం సరైన రీతిలో వాస్తుకు అనుకూలంగా నిర్మించుకున్నట్లయితే బ్రహ్మాండంగా యోగిస్తాయి. అందులో ఎలాంటి సమస్యలు ఉండవని నేను చెబుతూ ఉంటాను. ఇప్పుడు చూడండి, ఇందులో ప్రముఖంగా ఉన్నటువంటి దోషం ఏదైతే ఉందో ఖాళీ స్థలాల దోషం వస్తూ ఉంటుంది. మీరు చూడండి, ఇక్కడ వేసినటువంటి ఈ వరండా ఏదైతే ఉందో, దూరాన్ని చూపి రమేష్, ఈ వరండా ఏదైతే ఉందో ఇది తూర్పు భాగము. తూర్పు ఈశాన్య ప్రాచికి తిరిగిన తర్వాత తూర్పు ఖాళీ స్థలం ఎక్కువగా ఉండాలి అని చెబుతాం. ఎప్పుడు ఉత్తర ఖాళీ స్థలం కంటే తూర్పు ఖాళీ స్థలం ఎక్కువగా ఉండాలి అని చెబుతాం. వీరు వేసినటువంటి వరండా ఏదైతే ఉందో, అంటే ఇంటిని అంటిపెట్టి వేసినటువంటి రేకుల షెడ్డు ఏదైతే ఉందో తూర్పు ఖాళీ స్థలాన్ని పూర్తిగా మింగేయడం జరిగింది. అంటే ఎప్పుడైనా ఖాళీ స్థలము అంటే ఓపెన్ టు స్కై అనేది ఉండాలి. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఈ కాంపౌండ్ వాళ్ళ వరకే, అంటే దాదాపు ఒక 3 అడుగులు ఖాళీ స్థలం మాత్రమే వీరు విడవడం జరిగింది. ఎప్పుడైనా సరే తూర్పు ఖాళీ స్థలం ఎక్కువగా ఉంటే మాత్రమే ఈశాన్య ప్రాచికి తిరిగిన స్థలాలు కానీ గృహాలు కానీ అనుకూలిస్తాయి. వీరికి నేను చెప్పినటువంటి విషయము ఉత్తర ఖాళీ స్థలం కంటే తూర్పు ఖాళీ స్థలం ఎక్కువగా పెట్టుకోండి అని నేను చెప్పడం జరిగింది. కాబట్టి ఎప్పుడైనా సరే డిగ్రీలను మనం కరెక్ట్గా చూసినప్పుడు ఇలాంటి సమస్యలు ఏవైనా సరే మనం కరెక్ట్గా మనం సాల్వ్ చేయగలుగుతాం. ఎప్పుడైనా సరే గుడ్డిగా దిక్కులను నిర్ణయం చేయవద్దు. తీవ్రమైనటువంటి వాస్తు దోషాలు రావడానికి అది ఒక ప్రధాన కారణంగా ఉంటూ ఉంది. ఓకే, మిగిలినవన్నీ వేసుకోకుండా ఆడ పెట్టేసినాను. అవి ఇక్కడ రింగ్ వేసారు. ఇప్పుడు రింగ్ ఉంది, ఒకే రింగ్. తూర్పు పెట్టినలేదు, ఈ పక్క ఉత్తరంలోన ఇది ఒక రింగ్ ఉంది. పెద్దామని వేసి అనుమానంగా భూమి ఉండిపోయినా. ఇది తప్పు కదా. మరి ఈశా ప్రాచికి తిరిగినప్పుడు మనకు పశ్చిమ వాయువ్యము ఉత్తర వాయువ్యము కలిసి 4 భాగాలు తిరిగిపోయి ఉంది. మీరు ఇక్కడ రింగు వేశారంటే ఇది వాయువ్యంలో గుంత అవుతుంది, వాయువ్యంలోకి వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో వాయువ్యంలో గుంత ఉంది అంటే ఆ ఇంట్లో మనశ్శాంతి అనేది కరువవుతుంది. తగాదాలు, కోర్టు కేసులు, భార్యాభర్తల మధ్య సంఘర్షణలు ఖచ్చితంగా ఇదంతా వాయువ్యంలో దోషం ఏర్పడితే కలిగేటువంటి సమస్యలు.